వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మనకు నిద్రలో వచ్చే కళలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. చాలామందికి అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి. కళల్లో ఎంతోమంది వ్యక్తులు, దేవుళ్ళు, రకరకాల జీవులు, జంతువులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది నిద్రలో ఇలాంటివి కనిపిస్తే కలవరపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎలాంటి అనర్థాలు జరుగుతాయో, ఎలాంటి అనర్థం దారి తీస్తుందో ఈ కళ నాకు వచ్చింది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే అటువంటి కళలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. మనకు పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం మనకు లభిస్తుందని అర్థం. వినాయకుడు కళలో కనిపిస్తే మీకున్న సమస్యల్లో అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు, మంచి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారని దాని అర్థం. మీరు దెబ్బలు తింటున్నట్టు కళలో కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణులవుతారని అర్థం. అలాగే గుడ్లగూబ మీ కళలో కనిపిస్తే మీకు మంచి సంకేతం. మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారని, లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని దాని అర్థం. అలాగే లక్ష్మీనారాయణులు కళలో కనిపిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని దాని అర్థం. మీకు మంచి శుభసూచనగా భావిస్తారు. చాలామందికి కళలో చేపలు కనిపిస్తూ ఉంటాయి. అలా చేపలు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని, ఆ శుభకార్యాలకు కావాల్సిన ధనం మీకు అందుతుందని దాని అర్థం. భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని దాని అర్థం. లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని దాని అర్థం. పాము కళలో కనిపిస్తే భవిష్యత్తులో మీరు అనుకున్నాయని నెరవేరుతాయని దాని అర్థం. కళలో మీరు పాలు, నీళ్లు తాగుతున్నట్టు కళలో కనిపిస్తే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుందని, ధనప్రాప్తి, అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుందని దాని అర్థం. కుక్క మిమ్మల్ని కళలో కరిచినట్లు కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయని దాని అర్థం. నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట. రైలు ఎక్కుతున్నట్లు మీకు కళ వస్తే మీరు యాత్ర చేస్తారని భావించాలి. మీకు మీరు కుంకుమ పెట్టుకుంటున్నట్లు కళ వస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయట. కాలు జారి కింద పడినట్లు కళ వస్తే మీకు త్వరలో అష్ట కష్టాలు వస్తాయని భావించాలి. అద్దం కళలో కనిపిస్తే మీరు మానసిక ఆందోళనకు గురవుతారట. పక్షిని కళలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. గుర్రం ఎక్కినట్లు కళ వస్తే మీరు చేసే ఉద్యోగంలో పదోన్నతి పొందుతారని అర్థం. వంటగది కళలో కనిపిస్తే మీరు త్వరలోనే అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారట. మీరు కళలో కుంకుమ చూసినట్లు వస్తే మీకు కీర్తి మరియు అదృష్టం కలుగుతుందని అర్థం. ఆయుధాలు కళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయట. మీరు గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కళలో కనిపిస్తే మీ పనిలో విజయం సాధిస్తారని అర్థం. మీరు చనిపోయినట్లు మీకు కళలో కనిపిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. క్షేత్రాలు కళలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతాలు కళలో కనిపిస్తే మానసిక ఆందోళన నుండి విముక్తి పొందుతారని దాని అర్థం. కళలో పెన్ను కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు. నిధులు, డబ్బు కళలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు మీకు కళలో కనిపిస్తే మీకు ఆనందం మరియు సంతోషం. తలపాగా కళలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ తల్లిదండ్రులు మీకు కళలో కనిపిస్తే శుభవార్తలు వింటారట. కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు మీకు కళలో కనిపిస్తే అది శుభకళగా, శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అన్న, వదిన మీ కళలో కనిపిస్తే మీకు సంతోషకరమైన జీవితం అని అర్థం. బావి నుండి మీరు నీరు తోడుతున్నట్లు కానీ, చేదుతున్నట్లు కానీ కళలో కనిపిస్తే తొందరలోనే మీరు అదృష్టవంతులు అవుతారని అర్థం. పాములు మిమ్మల్ని తరుముతున్నట్లు కళలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం. భార్య మీకు కళలో కనిపిస్తే ధనలాభం, తొందరలోనే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారని దాని అర్థం. గాజులు కళలో కనిపిస్తే పెళ్ళిడొచ్చిన అమ్మాయిలకు త్వరలోనే పెళ్ళి అవుతుందని దాని అర్థం.
నీళ్లు మీకు కలలో కనిపిస్తే తొందరలోనే మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది. కలలోకి ఆవు కనిపిస్తే తొందరలోనే మీకు భూలాభం ఉంటుందని అర్థం. ఇవ్వండి కళలు, వాటి ఫలితాలు. ఇలాంటి కళలు మీకు వస్తే వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.